వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దొండిగల్ సర్కిల్లో పరిధిలోని దొండిగల్ డబుల్ బెడ్రూమ్ వాసులు ఎదుర్కొంటున్న మంచిటి సమస్యలు బీజేపీ పార్టీ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై స్పందించిన ఎంపీ ఈటెల రాజేందర్ ప్రజల సమస్యల పట్ల చెల్లించి తన పార్లమెంటు పరిధిలో ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయో అక్కడి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఎంపీ నిధుల ద్వారా దొండిగల్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో 36 లక్షల రూపాయల వ్యయంతో బోర్లు మంజూరు చేయించి వాటిని ప్రారంభం జరగడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దొండిగల్ డబుల్ బెడ్రూమ్ వాసులు ఎంపీ ఈటెల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతను తెలిపారు. తమ కోసం ఎల్లప్పుడూ ముందుండి నిలబడిన బీజేపీ పార్టీ దొండిగల్ మున్సిపాలిటీ కార్యదర్శి తలారి రాజ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బోర్లు వేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన రాజ్ కుమార్ కి ఎప్పటికీ తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అలాగే ఎంపీ ఈటెల రాజేందర్ కి జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సువర్ణ, నాగపుష్ప, శోభ, రహీం, భాగ్యలక్ష్మి, దుర్గా ప్రసాద్, శ్రీను, డబుల్ బెడ్రూమ్ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దొండిగల్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో బోర్లు వేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఆదివాసులందరూ కలిసి అన్నగారికి మన మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ అయిన గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పిలవడం ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ సమస్యలు, ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్న సమస్యలను అన్నింటినీ ఒక లిస్ట్ అవుట్ చేసినాం. ఆ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఒక 30 సమస్యల వరకు మనం గుర్తించడం జరిగింది. దాంట్లో ఎస్టీపీ, స్ట్రీట్ లైట్స్, ఈ నైట్లో ఈ సెక్యూరిటీ, ఇలాంటివన్నిటినీ మనము అన్నగారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సో రాబోయేది ఎండాకాలం అనే విషయాన్ని గుర్తెరిగి మనం ముందుగా బోర్డులో శాంక్షన్ చేయమని కోరడం జరిగింది. దానికి గాను అన్నగారు సానుకూలంగా స్పందించి బోర్డు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా 36 లక్షల రూపాయలు కేవలం మన డబుల్ బెడ్రూమ్ కోసం కేటాయించడం జరిగింది. సో ఈరోజు ఆ బోర్డు వేసుకున్నాం. ఇంకా ముందు కూడా అన్నగారి సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు. ఉండాలి. అన్నగారికి మేము పోగానే మంచి సన్నివేశం ఇచ్చి మాకు ఆడబిడ్డలని చాలా గౌరవం ఇచ్చి చాలా మంచిగా మాకు రెస్పాన్స్ అయ్యింది. కాబట్టి మేము ఎప్పటికన్నా గుణపడి ఉంటాం. అన్నగారిది బర్త్డే ఉంది కాబట్టి అన్నగారికి బర్త్డే సందర్భంగా మేము మాకు సంతోషంగా బోర్లు పడ్డందుకు కొన్ని 3 బోర్లు ఏం పోయినాయి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ అన్నగారి దగ్గర పోతాం. కానీ మా బోర్లు పడ్డ సందర్భంగా బర్త్డే ఉంది. బర్త్డేకు ముఖ్యంగా పాలాభిషేకం చేసుకొని అన్నకు బర్త్డే విషయం శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ అందరూ. నమస్తే. ఇది దొండిగల్ డబుల్ బెడ్రూమ్. మన ఈటెల రాజేందర్ గారికి ఫస్ట్గా జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ పాలాభిషేకం కూడా చేసాము దొండిగల్ డబుల్ బెడ్రూమ్లో. మా ఈటెల అన్నగారి దగ్గరికి వెళ్ళి మేము ఒకరోజు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న అని మేము చెప్పగానే అన్నగారు బోర్లు శాంక్షన్ చేశారు. వచ్చి రాగానే అన్న మా దగ్గరికి రండి ఒకసారి డబుల్ బెడ్రూమ్కి అని చెప్తే కూడా లేదమ్మా ముందు మీ బోర్లు వేయించుకోండి, మీకు ఏదైనా పని చేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్కి వచ్చి నేను చూస్తానని చెప్పారు. అందుకని అన్నకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. బీజేపీ పార్టీకి మాకు ఇంత సాయం చేసిన మా అన్నని ఎప్పటికీ మర్చిపోం. బీజేపీ వెనకాలే ఉంటాం. జై రాజేంద్ర, జై. నమస్తే అండి అందరికీ. దొండిగల్ డబుల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మాకు ఫస్ట్ ప్రాబ్లమ్స్ మేము 15 to 30 ప్రాబ్లమ్స్ అన్న వాళ్ళకి రాసిచ్చాము. దాంట్లో మెయిన్ ప్రాబ్లం వాటర్ అని చెప్పేసి మాకు బోర్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాజేంద్ర అన్న, ఈటెల రాజేంద్ర అన్న, మాకు రాజ్ కుమార్ అన్న ద్వారా అక్కడికి వెళ్ళాం మేము. ఈ ఈటెల రాజేంద్ర అన్నకి, రాజ్ కుమార్ అన్నకి రుణపడి ఉంటాము ఎప్పటికీ. థ్యాంక్ యూ. రేపు అన్నగారిది బర్త్డే ఉంది. బర్త్డే సందర్భంగా ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది రాజ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. జన్మదిన శుభాకాంక్షలు మీకు. డబల్ బెడ్రూమ్ కాలనీ వాసులో మాట్లాడుతున్నాము. ఈ మా దొండిగల్ డబల్ బెడ్రూమ్లో చాలా పెద్ద సమస్య అనేది నీటి ప్రాబ్లం ఉండే. అయితే మేము నీటి సమస్య అనేది మేము రాజ్ కుమార్ అన్న గారి దగ్గర తీసుకొని వెళ్ళామని రాజ్ కుమార్ అన్న గారు వెంటనే స్పందించి మా గౌరవనీయులైన మల్కాజిరి ఈటెల రాజేందర్ అన్న గారి దగ్గరికి దృష్టికి తీసుకొని వెళ్ళి 32 సమస్యలు అనేది మేము కాలనీ ఉన్న సమస్యలు రాసి ఇచ్చినాము. ఆ 32 సమస్యలలో మెయిన్ సమస్యలు ఏంది మీకు అని అంటే మాకు నీటి సమస్య. ఎందుకంటే అన్నం లేకపోయినా ఉండగలుగుతాం కానీ నీటి లేకుండా ఉండలేము. ఎందుకంటే ఇది ఎండాకాలం
మనకి ఏ చిన్న పని చేసినా నీటి లేకుండా మనం ఉండలేము కాబట్టి అన్నగారు మీరు వెంటనే బోర్లు అనేది శాంక్షన్ చేసుకోండి. ఫస్ట్ మీరు బోర్లు శాంక్షన్ చేసుకున్నాక నేను మీ కాలనీకి వచ్చి మిగతా పనులు అన్నీ మొత్తం నేను దగ్గర నుండి చేపించే బాధ్యత నాది. పేద ప్రజలకు అందరికీ నేను అండగా ఉంటా అని చెప్పి అన్నగారు మాకు చెప్పారు. ముఖ్యంగా ఏ ఆదిరాత అయినా సరే మేము అన్న అంటే మేమున్న నాయకుడు, తెలంగాణలో #1 నాయకుడు అంటే మా ఈటల రాజేందర్ గారు మాకు దొరకడం చాలా అదృష్టము. ఇంకొకటి ఇప్పుడు అన్నగారు ఎంపీ ఉండడం వల్ల ఇవన్నీ పనులు చేస్తారు. ఇంకా అన్నగారిని సీఎం చేస్తే తెలంగాణకి ఇంకెన్ని పనులు చేస్తారో మనం అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసుకుంటా మనము ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవడం మన బాధ్యత. జై అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఉన్న यहाँ है सो सभी भाइयों को बहनों को अस्सलाम वालेकुम. जो भी यहाँ पर कॉलोनी में प्रॉब्लम्स थे अल्हम्दुलिल्लाह वो वाटर प्रॉब्लम जो था वो क्लियर हो गया. अभी आगे क्योंकि बच्चों के एग्ज़ाम्स भी हो गए, अभी समर वेकेशन भी चालू होने वाला है. सब लोग बच्चों को लेके यहाँ वेल सेटिल होने के लिए आने वाले हैं. ఇంకా 15-20 రోజుల్లో చాలామంది ఇక్కడ దూరం ఉన్న వాళ్ళు కూడా సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు 30 నుంచి 40 ఫ్యామిలీస్ ఇక్కడ సెటిల్ ఉన్నారు. అలాగే ఈ సమ్మర్ అయిపోగానే ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా 30 to 40 ఫ్యామిలీస్ పెరిగే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి మన బ్లాకులలో, ఒక్కొక్క బ్లాక్లో. సో నీటి సమస్య అనేది ఇప్పుడు అన్నగారి ద్వారా మనకి క్లియర్ అయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. అలాగే అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఇంకా చాలా పనులు ఉన్నాయి అన్నగారికి మనం సపోర్ట్ చేసి స్కూల్ ఉంది, అలాగే మనకి ఇంకా చిన్నగా రేషన్ షాప్ ఒకటి ఓపెన్ అయింది, హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ ఉంది, స్కూల్స్ ఉంది, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని బస్సెస్ పెంచుకోవడానికి ఇక్కడ బతుకు తీరు లేదు కాబట్టి చాలామంది దూరం వర్క్స్కి వెళ్తున్నారు. మ్యాక్సిమం ఇక్కడ వెళ్ళాలంటే మినిమం షాపూర్, జిడిమిట్ల, బాల్నాడు దాటి వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా అన్నగారితో మాట్లాడి అది కూడా మనం చేయించుకున్నాం. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆర్టీసీ బస్సు కూడా మనం బస్సులు పెంచేటట్టు కూడా అందరితో మాట్లాడి డిఎంకి మనం రిక్వెస్ట్ ఇచ్చి డిఎం సార్కి లెటర్ ఇస్తే మనకి బస్సులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఉగాది. ఈరోజు శుభదినం, ఎందుకంటే ఈటల రాజేందర్ గారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈటల రాజేందర్ నాయకత్వం వదిలాలి, ఈటల రాజేందర్ గారు ముందుకు వచ్చి మా అందరి బతుకులు బాగు చేస్తారని మాకు సంతోషంగా ఉన్నది. నీళ్లు కావాలి, దానికి నడుము కట్టుకొని కంకణం కట్టుకొని రాజేందర్ గారు ముందుకు వచ్చారు. అలాగే రావాలి, మా అందరి బతుకులు బాగుపడాలని మేము కోరుకుంటాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.